ఆచార్య ఎన్ ఈశ్వరరెడ్డి యోగవేమన విశ్వవిద్యాలయం మంచి పద్య గాయకుడు. ఆయన జాషువా పద్యాలు ఒక 2-3 చెప్తారు. అందరికీ నమస్కారం. రాజపాల సారు మాకు గురుతుల్యులు, అలాగే మాకు మార్గదర్శి కూడా. ఎందుకంటే విశ్వవిద్యాలయం చేరిన తర్వాత సార్ దగ్గర పనిచేసాం, సార్ ఆధ్వర్యంలో పనిచేసాం, కొన్ని దారులు చూపించారు. మేము ఎవరు పాట పద్యాలు క్లాస్ నేను ఒకటే పడేది పద్యాలు, అందుకని ప్రాచీన సాహిత్యం నాకు ఇచ్చేసారు. అందువల్ల మీతో 2 పద్యాలు పడే అవకాశం వచ్చింది. జాషువా పద్యాలు అడిగారు కాబట్టి ఇష్టమైన పద్యాలు పైగా ఆవిరి ఓడలో జలధియానమునచ్చడు పాతసారులు ఓ భూవర రేవులందు దిగిపోయదరించు కదంక ముందుగా ఈ వసుధాపనంబు పనియల్ల ముగించి స్వదేశగాములై పోవుచు వచ్చుచునుండు సతమున్ ప్రజలీ నరజన్మ వర్తకుల్ పయనమ్ము సాగించు ముయులు తిన్నెల మీద కనిపించలేదు నీ కాలిజాడ అరవిచ్చి మురిపించు మెరుపుల తోటలో మిట్టాడలేదు నీ మేని కాంతి సచరాచరంబైన సర్వం సహా వినిపించలేదు నీ విమల వాక్కు కొమరారు నిండు పున్నమ చందమామలో బాసిల్లలేదు నీ ఆసలవము ఏ రహస్య సరణి ఏ హవిత్తుల చాడ నిలింపరథము నిష్క్రమించే నాదు నేత్రయుగడి నాట్యమాడవి నిన్ను ఎట్లు దొంగిలించి ఈశ్వరుండు నీవు నేనను తారతమ్యమిహమందే గాని భూగర్భరత్నావాసంబునలేదు దుర్జనుడు పుణ్యాత్ముండు శ్రీవాలభ్య దురందరుండు భిక్షార్థియం ఒకటే శ్రేణి సుఖాసీనులై ఆ విందున్ భుజింతురంత కనలేము ఆ మృత్తికన్ భేదముల్. జాషువా గారి ముంతాజ్ మహల్ నుంచి పడిన పద్యాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం సహజంగానే జాషువా అంటేనే గబ్బిలను మిగతా వాటి వెళ్ళిపోతుంటారు, కానీ జాషువా తాత్విక సాహిత్యాన్ని చూడాలంటే ఖచ్చితంగా ముంతాజ్ మహల్ చదవాల్సింది. రాజు విడిచిపోయే రాణి నొంటరి చేసి రాణి విడిచిపోయే రాజు నొంటరి చేసి రాజు విడిచిపోయే రాజ్యరమను రాజ్యరమయు విడిచే రాజుల పెక్కండ్ర తాజి విడువలేదు రాజసంబు. ఎంత అద్భుతంగా రాశాడంటే రాణి విడిచిపోయే రాజుల పెక్కండ్ర, రాణి విడిచిపోయే రాజునంటరి చేసి రాజు విడిచిపోయే రాజ్యరమను రాజ్యరమయు విడిచే రాజుల పెక్కండ్ర తాజి విడువలేదు రాజసంబు. ఇంత 4 మొక్కల్లో ఈ ప్రవాహం చెప్పేశారు. అంతే, అంత అద్భుతమైన కవి మళ్ళీ మనకు దొరకడు. ఆ 4 పద్యాలు పడే అవకాశం కల్పించినందుకు రాజపాల సార్కు ధన్యవాదాలు తెలియజేస్తూ విన్నందుకు మీకు కూడా నమస్కారాలు. ఉపాధ్యాయుడు పడితే తాత్పర్యము పద్యం 2 ఇప్పుడు మా పెద్ద ఆయన ఏలూరు రంగన్ గారు జాషువా పద్యాలు మరొక 2 మాట్లాడతారు. నేను పద్యం పాడేస్తాను.
కాలమట్టని విద్యాబలమేలా విద్యయన మౌఢ్యవ్యాగ్రికి పైన భోజనమా మోసపు వ్రాత కోతలకు రక్షాబంధమా విద్యయనా మోసపు వ్రాత కోతలకు రక్షాబంధమా ఎందుకీ మనుజత్వం సంగలేని చదువు మైరేయకు మైకము మందవాయుడు కడైను లేచిరాడు ఎన్నాళ్ళీ చలనంబులే నిశయనంబు ఏ తల్లులల్లాడియో ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ సంఘం అనంతపురం జిల్లా శాఖ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా బయట ఉన్న పెద్దలు కూడా లోపలికి రావాల్సిందిగా మరొకసారి విన్నపం చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ సంఘం అనంతపురం జిల్లా శాఖ ఈ కార్యక్రమానికి నిర్వహించాలని తలపెట్టిన వెంటనే ఈ కార్యక్రమానికి దాదాపుగా మేముంటామని అందరూ కూడా ముందుకు రావడం, తర్వాత మా అనంతపురం జిల్లా అధ్యక్షుడు ఈశ్వరుడు సార్ ఒక నిత్య యువకుల మాదిరిగా ఈ కార్యక్రమానికి ఉంటాయని ఆ సార్ యొక్క ఆధ్వర్యంలో చాలా వరకు ఒక యువకుల మాదిరిగా రాత్రి తెల్లవారుజాము నుంచి దాదాపుగా 12 గంటల నుంచి నిద్రపోకుండా ఎవరు బయటకు వస్తున్నారు, ఎవరు బస్సుకు వస్తున్నారని ఆ చేయడము ఆచార్య రాజభారత చేసే సూచన సలహాలు కూడా నడుచుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ సభకు వచ్చిన అందరికీ కూడా పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఉన్నటువంటి ఈశ్వరుడు సార్ గారిని సవినయంగా వేదికకు ఆహ్వానిస్తున్నాం. ఈశ్వరుడు సార్ గారికి ప్రత్యేకంగా స్వాగతం సుస్వాగతం. తర్వాత అగ్రికల్చర్ సంఘం భారతదేశ అధ్యక్షులు అదేవిధంగా శ్రీ పెనుగొండ లక్ష్మీనారాయణ సార్ని సవినయంగా వేదికకు ఆహ్వానిస్తున్నాం. సార్ స్వాగతం సుస్వాగతం సార్, మీరు కూడా వేదిక గురించిగా కోరుతున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర అభ్యుదయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీ కొల్లూరి శివప్రసాద్ సార్ని కూడా సవినయంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. సార్ స్వాగతం, సుస్వాగతం సార్. వేదిక ఆనందించుగా మరొకసారి కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా అదేవిధంగా విమలా శాంతి సాహిత్య సామాజిక సేవా సంస్థ అధ్యక్షుడైనటువంటి డాక్టర్ శాంతినారాయణ స్వామి గారిని సవినయంగా వేదిక ఆహ్వానించిందిగా మరొకసారి స్వాగతం, సుస్వాగతం సార్. శాంతినారాయణ సార్కి మరొకసారి స్వాగతం, సుస్వాగతం సార్. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యుదయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, అదేవిధంగా 90 ఏళ్ల అభ్యుదయ సాహిత్యం ప్రసంగం చేసినటువంటి ఆచార్య రాజపాలెం చంద్రశేఖర్ సార్ గారు కూడా వేదికను అలంకరించగా కోరుతున్నాం. సార్ గారు కూడా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాం. ఆ ప్రసంగాల్లో ఆంధ్రప్రదేశ్ జిల్లా అభ్యుదయ కవిత్వం మీద ప్రసంగం ఇవ్వడానికి చేసినటువంటి ప్రముఖ శ్రీ తుమ్మిచెర్ల రాజారాం సార్ గారిని కూడా మరొకసారి అనగలిగా కోరుతున్నాం. సార్ గారికి కూడా స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని సభాధ్యక్షులు విశ్వప్రసాద్ సార్ గారిని కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి అభ్యుదయ రచయితల సంఘం సమావేశం చేసినటువంటి సాహితీ మిత్రులు, శ్రేయోభిలాషులు, అరసం సభ్యులు, రాష్ట్ర నలుమూలల నుంచి ఇచ్చేసినటువంటి అరసం శాఖలో అధ్యక్షులు, కార్యదర్శులు అందరికీ అనంతపురం జిల్లా శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అభ్యుదయ రచయితల సంఘం ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహించుకొని భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడానికి ఈ సమావేశం నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా మొదటి సెషన్లో అభ్యుదయ రచయితల సంఘం 90 ఏళ్ల ప్రస్థానాన్ని గురించి మరి వక్తలు ప్రస్తావిస్తారు. అభ్యుదయ రచయితల సంఘం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని సాహిత్య రచనలు చేస్తూ ప్రజలలో, దేశంలో, అన్ని ప్రాంతాల్లో మార్పు, భాషలో మార్పు కానివ్వండి, సమాజంలో మార్పు కానీ రచనల ద్వారా ఎంతో కృషి చేశారు. 1953లో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ కూడా ఏర్పాటైంది. ఈ అభ్యుదయ రచయితల రచనలన్నింటినీ మారుమూల ప్రాంతాలు కూడా చేరవేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం జరుగుతూ ఉంది. ఈ చైతన్య స్ఫూర్తి వల్లనే మనం ఈ దశకు చేరుకున్నాము. మన స్వతంత్రం రాకముందు పరిస్థితులు వేరు. అప్పుడు అజ్ఞానం, అవిద్య రాజ్యం ఏలుతున్నది. ఇప్పుడు విద్య పెరిగినా కూడా మరి కాషాయీకరణ, మూఢనమ్మకాలు, అజ్ఞానం మరింత పెరిగిన ఈ సందర్భంలో అభ్యుదయ రచయితల పాత్ర చాలా ఉంది. ప్రజలను అభివృద్ధి వైపు, సైంటిఫిక్ టెంపర్ వైపు తీసుకోపోవలసినటువంటి అవసరము చాలా ఉన్నది. ఇటువంటి సందర్భంలో రచయితలందరూ సమావేశమయ్యి చర్చలు జరిపి మరి మంచి కథలు, నవలలు, గేయాలు, పాటలు, కవితలు రాయాల్సిన అవసరం ఎంతో ఉన్నదని మేము విశ్వసిస్తూ ఈరోజు ఈ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఈ సమావేశంలో మొదట ఒక గీతాలాపనతో ప్రారంభిద్దాం. దేశభక్తి గీతాంతో మనం ప్రారంభిద్దాం. లక్ష్మీనారాయణ గారు దేశభక్తి గీతాన్ని వేదిక మీద ఉన్న పెద్దలకు, కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ గురజాడ అప్పారావు గారు రాసినటువంటి పాట దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా దేశమును ప్రేమించుమన్నా
మంచి అన్నది పిలుచుమన్నా ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్తల పెట్టవోయ్ ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్తల పెట్టవోయ్ దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పిలుచుమన్నా పాడి పంటలు పొంగి పొరలే దారిలో నువ్వు పాటు పడబోయ్ తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్ దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పిలుచుమన్నా చట్టపట్టాలు పట్టుకొని దేశస్థులంతా నడువవలెనోయ్ చట్టపట్టాలు పట్టుకొని దేశస్థులంతా నడువవలెనోయ్ అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్ దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా సొంత లాభం కొంత మానుకు పొరుగు వారికి తోడు పడవోయ్ తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్ సొంత లాభం కొంత మానుకు పొరుగు వారికి తోడు పడవోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ ఇప్పుడు చందు సుబ్బారావు గారు ఇటీవలనే మరణించారు. ఆయన అభ్యుదయ రచయితల సంఘంలో విశేషమైన కృషి చేశారు. ఆయన సబ్జెక్టు వేరైనప్పటికీ తెలుగు భాషలో విశేషమైన కృషి చేశారు. వారి మరణాన్ని వారికి నివాళులు ఇస్తూ వారిని గురించి చెప్పవలసింది ఆనంద్ని ఆహ్వానిస్తున్నారు. కార్యవర్గం తర్వాత ఈ మన గ్రామంలో సాహిత్యాలు కార్యవర్గ సభ్యులు నాయకులు స్పందిస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 50 సంవత్సరాలుగా 60 సంవత్సరాలుగా రాష్ట్రంలో నిత్యకృషి వరుడిగా ఉన్నటువంటి ప్రముఖ విమర్శకులు సాహిత్యవేత్త ఆచార్య చంద్ర సుబ్బారావు గారు 3-4 రోజుల క్రితం విశాఖపట్నంలో మృతి చెందారు. ఆయన భూభౌతిక శాస్త్రంలో ఆచార్యులు, కానీ సాహిత్యోద్యమంలో ఆయన కృషి చాలా విస్తృతమైంది. అరసంలో 50 వసంతాలు అనే పేరుతో ఆయన తన సాహిత్య ప్రయాణాన్ని అక్షరబద్ధం చేశారు. అలాగే మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా శాస్త్రీయ విద్య కోసం విశ్వవిద్యాలయాల్లో ప్రవేశపెడుతున్నటువంటి కర్మకాండ కోర్సుల గురించి కూడా ఆయన చాలా తీవ్రంగానే స్పందించినటువంటి వ్యక్తి ఆయన స్మృతికి. అలాగే ఈ మధ్యకాలంలో ఈ రోజు నిన్న రాత్రే ఇప్పుడే వచ్చినటువంటి మంత్రి అరసం నంద్యాల జిల్లా అధ్యక్షుడు ముత్తుయ్య గారు రాత్రి తెల్లవారుజామున మరణించారు. కర్నూలు కవితా సంఘంలో నిర్వహించడంలో, అలాగే ఆయన కవిగా
విశ్రాంత ఉపాధ్యాయుడిగా శాసనంలో కళాకాలంగా సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా అసం గోదావరి జిల్లాల అధ్యక్షుడిగా పాత్రికేయుడిగా పడాల వీరభద్రరావు గారు, అసం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా దాదాపు 20 సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తి. వారు కూడా ఈ గత సంవత్సరంలోనే మృతి చెందారు. వీరందరి మృతికి డాక్టర్ పి సంజీవని కుమార్ గారు పొరపాటు పడ్డానండి. చిరంజీవిని కుమార్ గారు డాక్టర్ గారే కాదు, అసంలో జిల్లా ఉపాధ్యక్షురాలుగా రాష్ట్ర ఆఫీస్ మేరర్గా కూడా సుదీర్ఘకాలం పనిచేసినటువంటి వ్యక్తి. కాకినాడ పిఠాపురం పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి అర్సం కార్యక్రమాలన్నిటికీ అన్ని విధాలుగా తోడ్పాటు అందించినటువంటి వ్యక్తి. వారిని అనేక సార్లు మేము అందరం కలిసాము. అక్కడ ఆతిథ్యం తీసుకున్నటువంటి వ్యక్తి. ఆవిడ మృతికి కూడా ఈ సమావేశం సంతాపాన్ని ప్రకటిస్తోంది. థ్యాంక్ యూ. కొన్ని క్షణాలు మౌనం పలికిద్దాం. వసూపోతన రచయిత ఆయన పుస్తకం కవితల పుస్తకం ఆవిష్కరణ తర్వాత సభ పుస్తక ఆవిష్కరణ. అరసం ప్రస్థానం పెనుగొండ లక్ష్మీనారాయణ గారు ప్రసంగిస్తారు. అభ్యుదయ చిత్ర సంఘం నిర్వహిస్తున్న ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న ప్రియమిత్రుడు బి ఈశ్వరరెడ్డి గారికి, వేదికపై నాల్సిన పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్న అరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అనంతపురం సాహిత్యవేత్తలకు, సాహిత్య అభిమానులకు నా నమస్కారాలు. ఈరోజు అనంతపురం సౌభాగ్యాన్ని ఎంతో కృషి చేసిన నడయాడి ఈ నేలను భూమిగా చేసుకొని ఎంతో కృషి చేసిన వారిని ముందుగా స్మృతిలోకి తెచ్చుకుంటున్నాను. తరువాత అనంతపురం రాగానే నాకు గుర్తొచ్చే నా ప్రేమితుడు చిలుకూరి దేవపుత్ర, అలాగే ప్రసిద్ధ కథా రచయిత, మా అందరిని ఎంతగానో ప్రేమించిన సింగమనేని నారాయణ గారిని గుర్తు తెచ్చుకుంటున్నాను. అలాగే కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఎంతో కృషి చేసిన రమణ గారిని కూడా, సాహిత్య అభిమాని, ఆయన కూడా గుర్తు చేసుకుంటున్నాను. ఈ సందర్భంగా వారందరికీ నివాళులు అర్పిస్తున్నాను. మా ఆనంద్ ఇప్పుడే డాక్టర్ చంద్ర సుబ్బారావు గారికి, మృత్యుంజయ గారికి, డాక్టర్ పి చిరంజీవి కుమార్ గారికి, వీరభద్రరావు గారికి సంతాప తీర్మానం ప్రకటించారు. వారందరినీ కూడా గుర్తు చేసుకుంటున్నాను. మిత్రులారా, 2026 ఇది ఒక ప్రత్యేకమైన సందర్భం. అభ్యుదయ సాహిత్యోద్యమానికి, అభ్యుదయ రచయిత సంఘానికి. అభ్యుదయ సాహిత్యోద్యమం తెలుగునాట ఎప్పుడు ప్రారంభమైంది,
అనే ఒక విషయాన్ని ప్రస్తావించుకుంటే 90 ఏళ్ళు అవుతుంది. ఎందుకు అనంటే గురిజాడ అప్పారావు గారు తెలుగునాట తొలి వెలుగులను అభ్యుదయ సాహిత్యోద్యమ కాంతులను అందించారు. ఆ తరువాత తెలుగునాట గురిజాడ అందించిన చూపిన మార్గం అపమార్గం పట్టింది. జమీందారీ కవిత్వం కొంతకాలం నడిచింది. భావకవిత్వం ప్రవేశించింది. భావకవిత్వానికి అబ్బూరి రామకృష్ణారావు వాళ్ళందరూ రూపకర్తలైతే దానికి నాయకత్వం వహించి నడిపించిన వారు దేవుడిపల్లి కృష్ణశాస్త్రి. అయితే 1930 నాటికి ఆ భావకవిత్వం గొప్ప కూలిపోయింది. అది కేవలం ఒక పాయిక, ఒక చిన్న ధోరణిగా ఆనాడు సాహిత్యాభిమానులను రంజింపజేసిన కవిత్వంగా మాత్రం మిగిలింది. ఏమాత్రం సందేశం అందించకుండా, దేశం ఏమైపోతున్నా పట్టించుకోకుండా రాసిన వారి రచనలు ఇప్పుడు ఎక్కడ కనపడవు, కనిపించవు కూడా. అప్పుడు 1930వ దశాబ్దం అంత ఆకలి దశాబ్దంగా ప్రపంచం గుర్తించింది. భారతదేశంలో ఆర్థిక మాన్యం ఏర్పడటం, సాహిత్యంలో కూడా ఆ ప్రభావం కనిపించింది. డిప్రెషన్ చెంబు ఇటువంటి కథలు ఆర్థిక మాన్యం దృష్టిలో పెట్టుకొని వచ్చిన వేలూరు శివరామ శాస్త్రి గారి కథలు చాలా ఉన్నాయి. అట్లాగే శ్రీశ్రీ కూడా ఆ ప్రభావంతో అభ్యుదయ ప్రభుత్వానికి ఒక మార్గదర్శకమైన జయభేరి గీతాన్ని 1933లో రచించారు. నేను సైతం ప్రపంచానికి పల్లవి నేను సైతం ప్రపంచానికి సంవత్సరంలో ఆహుతిచ్చానని చెప్పి ఆ కవిత రాశారు. అయితే ఆ కవితకు సంబంధించి 1-2 మాటలు చెప్పుకుంటే అది గురిజాడ మార్గాన్ని మళ్ళీ పునర్జింపజేసిన అభ్యుదయ కవిత్వానికి ఒక మార్గదర్శకమైన కవిత్వం. అయితే అక్కడ మళ్ళీ 1-2 విషయాలు మననం చేసుకుంటే శ్రీశ్రీ కవిత్వంలో కనిపెట్టిన ఎర్రజెండా 1935లో ప్రజాకవి తుమ్మల వెంకటరామయ్య గారు రాసిన ఎర్రజెండా కవితలో కనిపిస్తుంది. ఎగరాలి ఎగరాలి ఎర్రజెండా అని చెప్పి. అలాగే 1934లో నర్సరావుపేట నుంచి కుందుర్తి, ఏలూరు సుబ్రహ్మణ్యం, బెల్లంకొండ రామదాసు వీరు అందించిన కవితా సంకలనం నయాగరాలో ఏమి కనిపిస్తుందంటే మార్క్సిజం లెనినిజం స్ఫూర్తి కనిపిస్తుంది. అంటే వీళ్ళు శ్రీశ్రీ కన్నా మరొక ముందు అడుగు వేసి తెలుగునాట అభ్యుదయ కవిత్వాన్ని ముందుకు నడిపారు. అప్పటి నుంచి అభ్యుదయ కవిత్వం వికసిస్తూనే ఉంది. ఇక్కడ ఉన్న మిత్రులకి తెలిసింది. అయితే ఈ అభ్యుదయ సాహిత్యానికి ఒక వేదిక కావాల్సిన అవసరం ఉంది. ఆ వేదిక ఏమిటంటే ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం 1943 ఫిబ్రవరి 10-11 తేదీల్లో తాపి ధర్మారావు గారి అధ్యక్షతన అక్కడ ఏర్పడింది. అప్పటి నుంచి నిషేధాలకు గురైంది మన కవులు నిబద్ధతతో రాశారు, నిమగ్నతతో రాశారు. తెలంగాణ సాహిత్య పోరాటం ఒకవైపు 1946 నుంచి 51 దాకా జరిగింది. ఆ కాలంలో మన అభ్యుదయ రచయితలు జైలుకు వెళ్ళారు, అజ్ఞాతవాసానికి వెళ్ళారు, అలాగే శిక్షలకు గురయ్యారు. మన వాళ్ళ పుస్తకాలు నిషేధానికి గురయ్యాయి. ఆ నిషేధానికి గురైన సాహిత్యం గంగినేని వెంకటేశ్వరరావు రాసిన ఎర్రజెండాలు కానీ, తర్వాత మన తిరునగర్ రామాంజనేయులు గారు రాసిన కవిత్వం కానీ, సుత్తాల హనుమంతు గారు రాసిన కవిత్వం కానీ జాబితాలు జరుగుతాయి. ఇంకొక విషయం ఏంటంటే కవిత్వంలో నిబద్ధతతో పాటు నిమగ్నత ఉండాలని ఒక సూత్రాన్ని ప్రతిపాదించారు. నిమగ్నత అంటే నువ్వు ఆ పోరాటాన్ని గురించి రాయటం కాదు, ఆ పోరాటంలో పాల్గొనాలి అని కూడా ఒకటి సాహిత్యవేత్తల మీద భారాన్ని ఆ నిమగ్నత అనే సూత్రం ప్రతిపాదన చేస్తుంది. అప్పుడు కమ్యూనిస్టు కార్యకర్తలుగా, అభ్యుదయ సాహిత్యవేత్తలుగా చాలామంది కవులు జైలుకు వెళ్ళారు. చెప్పాను కదా, వీళ్ళందరూ తెలంగాణ సాహిత్య పోరాటాలు. తెలుగునాట కూడా నిమగ్నత
పాటించిన కవులు చాలామంది ఉన్నారు, సాహిత్యవేత్తలు చాలామంది ఉన్నారు. అయితే అభ్యుదయ సాహిత్యోద్యమం నుంచి విప్లవ రచయితల సంఘం సభ్యుల వరకు ఆ ప్రస్తావన జరిగిందని కూడా మీ దృష్టికి తెస్తున్నాను మిత్రులారా. సరే, అభ్యుదయ సాహిత్యం అభ్యుదయ పత్రికలు నడిపింది, 100 పుస్తకాలను ప్రచురించింది. ఈరోజు యువతరం కోసం, ఈ తరం కోసం అభ్యుదయ సాహిత్యం ప్రచురణ తీసుకొని వస్తుంది. అలాగే మిత్రులారా, అభ్యుదయ సాహిత్యం ఏమి చేసింది అనే విషయానికి మనం వస్తే, తెలుగునాట అభ్యుదయం కాకుండా రాయటానికి ఎవరూ సాహసించలేనంత దూరం కవులను తీసుకొని వచ్చింది. అంటే కవులకి ఒక మార్గనిర్దేశం చేసింది. అటు కథారచనలో కానీ, గేయం కవిత్వ రచనలో కానీ, నాటకం నవలా రచనలో కానీ, వీటన్నిటిని మనం చాలా ఉదాహరించుకోవచ్చు. శ్రీశ్రీ తర్వాత అటు దాసరి కానీ, శ్రీరంగం నారాయణ బాబు కానీ, అనిశెట్టి కానీ, దాసరి, వీళ్ళందరితో పాటు ఈనాడు వస్తున్న అభ్యుదయ కవులు కూడా అటు దేవిప్రియ, శివారెడ్డి, మా ఈశ్వరెడ్డి ఎదురుగానే ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈనాడు అభ్యుదయ కవిత్వాన్ని శ్వాసిస్తున్నారు, రచిస్తున్నారు అనేది కూడా, కవిత్వం వరకే నేను మాట్లాడటం లేదు, అభ్యుదయ సాహిత్యాన్ని సృష్టిస్తున్నారని కూడా నేను చెప్తున్నాను అన్నమాట. ఇట్లాగే అభ్యుదయ సాహిత్యం 1940 నుంచి ఎప్పటిదాకా ప్రస్థానం చెందుతూ అనేక మంది యువకులను సంస్థలోకి ఆహ్వానించాము. వారందరూ వచ్చారు. నాదైతే 1972లో గుంటూరు జిల్లాలో జరిగిన అభ్యుదయ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశానికి, జిల్లా మహాసభకు, తెనాల్లో జరిగిన మహాసభకి 72లో మా గురువు గారు తిరుపతి శివయ్య గారితో వెళ్ళారు. తర్వాత 73లో జరిగిన 6వ రాష్ట్ర మహాసభకు పాల్గొన్నారు. అంటే ఈ సుదీర్ఘ ప్రస్థానంలో, ఈ 52 ఏళ్ల అరసం ప్రస్థానంలో నేను ఒక కార్యకర్తగా ప్రవేశించాను. ఈనాడు మీ అందరి అభిమానంతో మా రాజపాలెం గారు, మా ఉల్లూరు శివప్రసాద్, మా రాష్ట్ర కార్యవర్గం, జాతీయ కార్యవర్గం నన్ను అధ్యక్షుడిగా, జాతీయ అరసం అధ్యక్షుడిగా ఎన్నుకుంది. ఇది తెలుగువాడైన వాడు అభ్యుదయ రచన సంఘానికి తొలి అధ్యక్షుడిగా ఎన్నికవడం అనేది కూడా ఇది ప్రథమాన్ని కూడా నేను పూర్తి చేస్తాను. మరొక విషయం ఏంటంటే, ఆడ మహామహుల చిత్రాలు మున్షి ప్రేమచంద్, ఫైజ్ అహ్మద్ ఫైజ్, సజ్జాద్ జహీర్, ముల్కరాజ్ ఆనంద్, కైఫీ అజ్మీర్, శ్రీపాద అమృతరాణి, మొత్తం మహిద్దీన్ కిషన్ చంద్ర, అటువంటి వాళ్ళు మార్గదర్శకత్వం వహించిన, అధ్యక్షత వహించిన సంఘానికి నేను అధ్యక్షుడిగా ఉండటం అనేది కూడా నా జీవితంలో అదొక గౌరవప్రదమైన అంశంగా కూడా భావిస్తున్నాను. సరే, అఖిల భారత అభ్యుదయ సంఘం ఏర్పడింది 90 సంవత్సరాలు ఈ ఏప్రిల్కు నిండుతుంది. ఏప్రిల్ 10-11 తేదీల్లో మన 36 సంవత్సరంలో అభ్యుదయ సంఘం లక్నోలో ఆవిర్భవించింది. ఈ లక్నోలో ఆవిర్భవించక ముందు చాలా కృషి జరిగింది. 1930 నుంచి అటువంటి కృషి జరిగింది. ఇది మన సజ్జాద్ జహీరు తన మిత్రులతో కలిసి ఒక పుస్తకాన్ని వెలువరించారు. ఆ పుస్తకం పేరేమిటంటే అంగారి అనే ఒక ఆధునిక అభ్యుదయ భావాల సంకలనాన్ని తన మిత్రులతో కలిసి సజ్జాద్ జహీర్ తీసుకొని వచ్చారు. అప్పుడు ఆ పుస్తకాన్ని వలసవాద ప్రభుత్వం, బ్రిటిష్ ప్రభుత్వం నిషేధిస్తూ ఒక మాట అడిగారు, మీరు ఆ పుస్తకంలో రాసిన రచనలను ఉపసంహరించుకుంటాం, మన్నించండి అని వేడుకుంటే మీ మీద ఇటువంటి నిషేధ ఉత్తర్వులను మేము తొలగిస్తామని కూడా చెప్పారన్నమాట. అయితే అప్పుడు జరిగింది ఏంటి, వాళ్ళు ఎవరు ప్రభుత్వ ఉత్తర్వులను ఆమోదించలేదు. అప్పుడు ఏమైందంటే, సజ్జాద్ జహీర్ని వాళ్ళ ఫాదర్ ఏం చేశారంటే, వాళ్ళ నాన్న లండన్ పంపించారు. న్యాయ విద్య వరకు అభ్యసించడం చేయటం వరకు లండన్ పంపించారు. లండన్ పంపిస్తే సజ్జాద్ జహీర్ ఏం చేశారు అనంటే, అక్కడ ఉన్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, మిగిలిన విశ్వవిద్యాలయాల్లో భారతీయులను కలుపుకొని వాళ్ళందరినీ సమావేశపరిచి
అఖిల భారత అభ్యుదయ సంఘానికి ఒక మూలాలను ఏర్పాటు చేశారన్నమాట. ఆ తర్వాత తాను తిరిగి వచ్చిన తర్వాత ప్రేమచంద్రుడు కలిశారు. ప్రేమచంద్రుడు కలిసి అరసవలో ఆహ్వానించి ఆయన వచ్చేటట్టుగా ఒక కృషి చేసి లక్నోలో ప్రథమ మహాసభలు జరిపారు. అది అభ్యుదయ సంఘం, అఖిల భారత అభ్యుదయ సంఘం ఆవిర్భావానికి సంబంధించిన విషయం. అంటే అంతకుముందు ఏమేమి జరిగింది? లండన్ మేనిఫెస్టో అనేది అందరికీ తెలిసింది. లండన్ మేనిఫెస్టో కన్నా ముందే 1935లో ప్యారిస్లో ఒక అంతర్జాతీయ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి మన భారతీయుడైన ముల్కరాజ్ ఆనంద్ హాజరైన విషయం కూడా మీ దృష్టికి తెస్తున్నాను. ఆ 1935లో ప్యారిస్లో జరిగిన మహాసభలోనే మ్యాక్సిమ్ గోర్కీ, రాస్ ఫ్రాక్, క్రిస్టఫర్ కార్ట్వెల్ తదితర అంతర్జాతీయ సాహిత్యవేత్తలైన కూడా హాజరయ్యారు. హాజరైన దానికి మళ్ళీ సజ్జాద్ జహీర్, ముల్కరాజ్ ఆనంద్, షేర్ గుప్తా, జ్యోతి జోషులు కూడా వీళ్ళందరూ హాజరయ్యారు. ఆ తర్వాతనే 36లో లెఫ్ట్ రివ్యూ అనే పత్రికలో మన అభ్యుదయ సంఘ ప్రణాళిక అచ్చైన ఆ ప్రణాళిక అబ్బూరి రామకృష్ణారావు గారు విశాఖ గ్రంథాలయంలో లైబ్రరీ ఆ ప్రణాళికను శ్రీశ్రీకి అందజేశారు. శ్రీశ్రీకి అందజేస్తే ఆ ప్రణాళిక నుంచి స్ఫూర్తి పొంది ఒక కవిత రాశారని చెప్పి మీ అందరికీ చెప్పాల్సి వచ్చింది. ఆ కవిత ప్రతిజ్ఞ. ఆ ప్రతిజ్ఞ చాలా గొప్ప కవిత. ఆ ప్రతిజ్ఞ కవితను మహాప్రస్థానాన్ని ముందు పెట్టుకుని మీరు చదివితే అభ్యుదయ రచన సంఘం మేనిఫెస్టో మీకు అదృశ్యం అవుతుంది అన్నమాట. అందులో ఒక 2-3 చరణాలు. త్రిలోకాలలో త్రికాలలో సమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేదని కష్టజీవులకు కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ స్వస్థ వాక్యములు సంధానిస్తూ స్వర్ణవాక్యములు సంరాధిస్తూ యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదివాయికి జనించిపోయే భావి వేదములు జీవనాదములు జగత్తుకంత చౌరిస్తానని చెప్పి శ్రీశ్రీ ప్రతిజ్ఞ కవితలో రాశారన్నమాట. అది మనం 37లో రాశారన్నమాట. ఆయన 36లో అక్కడ ఆమోదం పొందిన ప్రణాళికలు అబ్బూరి రామకృష్ణారావు గారి ద్వారా అందుకొని ఆ కవిత రాశారు. తర్వాత భావి వేదముల జీవనాదములు జగత్తుకంత సౌరిస్తానని అన్న ఆ మాటలు తర్వాత అభ్యుదయ కవులంతా స్వీకరించి జగత్తుకంతా తెలుగునాట ఆ వెలుగులను ప్రసరించడానికి కృషి చేశారు. ఆ లండన్ మేనిఫెస్టో ప్రభావం అంత గొప్పదని చెప్పి కూడా అలాగే జరిగింది. మరి అప్పుడు 36లో జరిగిన అభ్యుదయ సంఘం మహాసభలో ప్రేమచంద్ ఒక గొప్ప ప్రసంగం చేశారు. దాన్ని ఆనాడు సాహిత్యవేత్తలు ఒక మహాప్రసంగంగా పేర్కొన్నారు. అందులో ఏమంటాడు ఆయన? సాహిత్యాన్ని అనేక రకాలుగా నిర్వచించారు. నా దృష్టిలో జీవితాన్ని విమర్శించేదే సాహిత్యం. వ్యాసం, కథ, కావ్యం, నవల ఏ రూపమైనా కావచ్చు. జీవితాన్ని తప్పనిసరిగా వ్యాఖ్యానించాలి, భాష్యం చెప్పాలి. ఇంకా ఏం చెప్పారంటే, ఏ ఆదర్శాన్ని మనం సభ్యతతో పాటు నిలబెట్టామో, దేనికోసం మానవుడు అనేక త్యాగాలు చేశాడో, ఏ పరిణామం కోసం ధర్మాల సృష్టి జరిగిందో, ఏ ఆదర్శం కోసం మానవ సమాజ చరిత్ర నిలిచిందో దాన్ని శాశ్వత సత్యంగా భావించి ఔన్నిత్య సోపానాల మీద అడుగు పెట్టాలి. సమత కేవలం నైతిక బంధనాలను ఆశ్రయించకుండా ప్రత్యేక రూపం ధరించినప్పుడు మనం నూతన సంఘటనలకు సర్వాంగాలను సృష్టించి పరిపుష్టం చేస్తాం. ఈ ఆదర్శాన్ని సాహిత్యం మన యొక్క నిలబెట్టాలి అన్నారు. విలాస మందిరాలను సృష్టించడం, మనోరంజన సామగ్రిని పోగు చేయటం సాహిత్యకారుల లక్ష్యం కాదు. విలాస మందిరాలను సృష్టించడం, మనోరంజన సామగ్రిని పోగు చేయటం సాహిత్యకారుల లక్ష్యం కాదు. సాహిత్య స్థితిగతులను ఆ దుర్గతికి దిగజార్చకూడదు. దేశభక్తి, రాజనీతిని అనుసరించడంతో పాటు సాహిత్యం వాటి ముందు నిలిచే వాస్తవికత కనదర్శక చేపట్టిన మార్గదర్శి కూడా కావాలి. ఇక్కడ మనకేం కనబడుతుంది? భావకవిత్వం పట్ల తీవ్రమైన అసంతృప్తి. అదే విలాస మందిరాలు సృష్టించడం, మనోరంజన సామగ్రిని చేపట్టడం అనేది అది సాహిత్యం చేయాల్సిన పని కాదు అని చెప్పన్నారు. అంటే తెలుగునాటి భావకవిత్వం కూడా అటువంటి పనులే చేసి అది మరణశైలిలోకి వెళ్ళింది. అందుకనే తెలుగునాట సాహిత్య సమితి ఏర్పడింది. ఆయన తలవద్దుల శివశంకర శాస్త్రి గారి ఆధ్వర్యంలో ఆయన దానికి సభాపతి అని కూడా పేరు పెట్టుకున్నారు. ఆయన దృష్టిలో ఆ సాహిత్య సమావేశాలు చాలా విస్తృతంగా గొప్పగా జరిగిన ఆయన పండితుడు, బహుభాషావేత్త అన్నమాట. ఆయన ఆధ్వర్యంలో జరిగిన సాహిత్య సమితి కూడా ఏమైంది అన్నాడు, భావకవిత్వం పట్ల
ఎక్కువగా నిలబడి ఆ కవిత్వాన్ని ప్రోత్సహిస్తూ జరిగింది. అందుకనే తెలుగునాట ఆ సాహిత్య సమితి కూడా కుప్పకూలిపోయి తర్వాత అభ్యుదయ రచయితల సంఘంలోకి, అభ్యుదయ సాహిత్యోద్యమంలోకి ఆ రచయితలు కూడా ప్రవేశించారని చెప్పి ఈ ప్రేమచంద్ ప్రసంగం తీసుకొని నేను ఈ మాటలు చెప్తున్నాను. ఇప్పుడు మనం సౌందర్యపు ప్రమాణాలు మార్చాల్సిన సమయం వచ్చింది. మన సాహిత్య అభివృద్ధి పెద్ద ఎత్తున మార్పులకు గురవుతుంది. జీవిత వాస్తవాలను బహుళంగా పట్టుకుంటూ ఇప్పుడు మనం మనిషి సమాజం సాహిత్య కేంద్రాలుగా అంశాలుగా భావిస్తున్నాం. విరహాల గురించి భగ్న గీతాలు పాడటం లేదా అద్భుత గాథలు రచించడంతోనూ ప్రస్తుత సాహిత్యం సంతృప్తి చెందటం లేదు. జీవిత సమస్యలను గుర్తించి చెప్పే సాహిత్యంగా ఒక సాంఘిక విలువలను కలిగి ఉండాలి వాటి సాహిత్య లక్ష్యం. దేశంలోని ప్రతి భాషలోనూ మనం సందేశం అందించేందుకు అన్ని చోట్ల మన సంస్థలు నెలకొల్పాలి. దేశంలోని సాహిత్య సేవకుల హృదయంలో ఐకమత్య భావన నిలకడగా ఉండాలి. ప్రతి భాషలోని ఆదర్శం వాటి లక్ష్యాలను సాఫల్యాన్ని కృషి చేయడం మన కర్తవ్యం. ఇప్పుడు ఈ సౌందర్య ప్రమాణాలని చెప్పి పాతకాలం నుంచి ఉన్నాయి. ఎస్థెటిక్స్ అంటాం తెలుగులో, ఎస్థెటిక్స్ అని ఆంగ్లంలో అంటాం. ఈ సౌందర్య శాస్త్రం గురించి అనేక విషయాలు వచ్చాయి. ఈ ఊళ్ళో ఉండే సూర్యసాగర్ గారు సౌందర్య శాస్త్రం గురించి మంచి వ్యాసాలు కూడా రాశారు. సూర్యసాగర్ గారు సౌందర్య శాస్త్రం మీద ఆయన ప్రత్యేక కృషి చేసి మంచి వ్యాసాలు రాశారు. అంటే సౌందర్య శాస్త్రం అందాలు చందాలు వాటికి పోకుండా మనిషి జీవితానికి సంబంధించి వాస్తవిక ప్రమాణాల నుంచి సౌందర్యం ఉండాలి. అంటే ఆ సౌందర్యం అభ్యుదయ ధోరణిలో మార్క్సిస్ట్ ఉపయోగం ఉండాలని చెప్పి ప్రేమచంద్ కూడా చెప్పారు. ప్రేమచంద్కి ఒక గొప్ప మాట చెప్పారు. సాహిత్యానికి ప్రధానమైన విషయం మానవుడు అని చెప్పింది. మానవుడు కేంద్రంగా భారతదేశంలో అభ్యుదయ రచయితలు కృషి చేశారు. అభ్యుదయ రచయితల సంఘం కార్యకర్తలు కానీ సభ్యులు కానీ తొట్టతొలుత మానవుడే కేంద్రంగా కృషి చేసి సాహిత్య కృషి చేశారు. మీకు గురిజాడప్పారావు గారి కవిత మనిషి ఎందుకు సజీవ ఉదాహరణ. ఎక్కడెక్కడో వెతుకుతాము ఎందుకు మనిషిలోనే ఉన్నాడు కదా దేవుడు అనే ఒక వాస్తవాన్ని ఆయన మార్క్సిస్ట్ ఎస్థెటిక్స్లో కాకపోయినా కూడా ఆయన ఒక గొప్ప సౌందర్య దృష్టి చెప్పారని కూడా మనం గ్రహించాలన్నమాట. ఇట్లాగా ప్రేమచంద్ ప్రసంగం అనేది ఎప్పటికీ దానికి ఒక ప్రాసంగికత ఉంది అని చెప్పి చేయాలి. ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు, భారతదేశంలోని సంఘాలు ఏర్పాటు చేయాలి, భారతదేశంలోని రచయితలందరూ కలిసి పని చేయాలి అని కూడా అన్నారు. ఎప్పటికీ 1936లో జాతీయ యాసం ఏర్పడిన 1943లో ఆంధ్ర అభ్యుదయ సంఘం ఏర్పడి తర్వాత విస్తరించి తెలంగాణకు కూడా విస్తరించి ఏర్పడిన ఇప్పటికీ అభ్యుదయ సంఘం ఏం చెప్తుందంటే మనమందరం కలవాలి, కలిసి పని చేయాలి. అన్ని సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. సాహిత్యంలో కూడా ఒక ఐక్యత అవసరము. లేకుంటే ఈ పాలక పక్షాలు మనల్ని ఏం చేస్తాయో రచయితల్ని కవుల్ని జైళ్ళలో పెట్టడం, అరెస్టులు చేయటం, మురుగల్ పెరుమాళ్ కానీ లేకపోతే హేతువాద దృష్టితో రాసిన రచయితలు కానీ వీళ్ళందరూ హత్య చేయటం. దురదృష్టం ఏంటంటే ఆ హత్యలు చేసిన వాళ్ళ తర్వాత ఒత్తిడి మీద కేసులు విచారణ జరపడం, తర్వాత వాళ్ళందరూ విడుదల రావడం కూడా జరిగింది. లెక్క కన్నడ రచయితలు కానీ వీళ్ళందరూ బక్సారే ఇటువంటి వాళ్ళందరూ హత్యలు కూడా జరుగుతుంది. అందుకని పాలక పక్షాలను ఎదుర్కొనే ధైర్యం ఈరోజు మన సాహిత్యవేత్తలు కూడా ఉండాలి అని అంటే ఒక ఐక్యత అనేది చాలా అవసరం, ఐక్య సంఘటన అవసరం. ఇది అభ్యుదయ సంఘం ఆవిర్భించినప్పటి నుంచి, ప్రేమచంద్ చెప్తున్నప్పటి నుంచి ఎప్పటికీ తెలుగునాడు కూడా అది అవసరం. ఈ అవసరాన్ని గుర్తించే మన అభ్యుదయ సంఘం అనేక సాహిత్య సంస్థలతో విరసవం, జన సాహితీ వీటితోనే కాకుండా ప్రజాస్వామిక దృష్టి కలిగిన రచయితల సంఘాలతో కూడా మనం కృషి చేస్తున్నందుకు మా విమలా శాంతి, మన నారాయణ గారు ఉన్నారు, ఈ రాజారాం గారు ఉన్నారు. ఇక్కడ ఏర్పడిన సాహిత్య సంస్థతో కూడా మన ఈశ్వరరెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు సమన్వయం చేసుకొని, మా ఇక్కడ కడపలో ఈశ్వరరెడ్డి కూడా సమన్వయం చేసుకొని, గుంటూరులో కూడా అలాగే జరుగుతుంది. అన్ని ప్రాంతాల్లో అభ్యుదయ సంఘం ఉన్న చోట్ల అన్ని చోట్ల మిగిలిన సాహిత్య సంస్థలు సమన్వయం చేసుకొని కూడా మనం కృషి చేస్తున్నామనేది కూడా చెప్తున్నామన్నమాట. లక్నోలో ఒక ప్రణాళికను కూడా తొలి ప్రణాళికను కూడా ఆమోదించాం. ఆమోదికలు పొందిన ప్రణాళికలను ఒక మంచి అంశాన్ని కూడా చెప్తున్నారు. చిరకాలంలో యథాతథవాదుల చేతుల్లో పడి పునారిల్లిపోయిన సాహిత్యాన్ని, కళలను పరిరక్షించి వాటిని ప్రజలకు చేరువ చేయటం
వాటిని జీవిత వాస్తవిక చిత్రీకరణకు ఉపయోగించే కీలకమైన ఉపకరణాలుగా మార్చడం, ఆలోచన స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ కొరకు పోరాడటం వంటి ప్రధాన ప్రతిపాదనలు లక్ష్యాలు ఆ ప్రణాళికలు ఉండేవి. వాస్తవానికి స్వేచ్ఛ భావ ప్రకటన అనేది ఇప్పుడు ఉందా లేదా అని కూడా మనం ఆలోచించాలి. మనం అనుకుంటాం భావ ప్రకటన ఉంది, లేకపోతే మనకు స్వేచ్ఛ ఉంది, ప్రజాస్వామిక వ్యవస్థ అని. స్వేచ్ఛ అంటే మాట్లాడటం ఒక్కటే స్వేచ్ఛ కాదు, అనేక రకాలైన స్వేచ్ఛ ఉంది. ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది, తర్వాత కుటుంబ స్వేచ్ఛ ఉంటుంది, తర్వాత సమాజ స్వేచ్ఛ, సమాజంలో బతికే స్వేచ్ఛ ఉంటుంది. ఈరోజు స్వేచ్ఛ అనేది ఎన్ని రకాలుగా ఉంది అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఈరోజు మనం ప్రసార మాధ్యమాలకు వస్తున్నాం. అవన్నీ పాలక పక్షాలకి వేదికలుగా తయారయ్యాయి. వాస్తవానికి ఒక పెద్ద మహాసభ జరుపుతున్నా, మన అసలు సభ జరుపుతున్నా కూడా ఏ మా దృశ్య మాధ్యమం కానీ పత్రికలలో కానీ సభలు సరిగ్గా రావు. ఎందుకనంటే అవి వాళ్ళు పాలక పక్షాలకు చెంది వాళ్ళని ప్రచారం చేయడం కొరకు, వాళ్ళ మతవాద దృక్పథానం, మితవాద దృక్పథానం ప్రచారం చేయడం కొరకు ఉన్నాయి. దేశానికి సంబంధించి అన్ని టీవీలు, దూరదర్శన్ కాకుండా మిగిలినవి కూడా ప్రభుత్వం చేతుల్లో కీలకంగా మారుతుంది. ప్రణయరాయ్ లాంటి వాళ్ళు ఈరోజు కేసులు, వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ ఆఖరికి మేము ఇక ఈ మాధ్యమం నుంచి వైదొలుగుతామనే దాకా ఆఖరికి వీళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. రిలయన్స్ వాళ్ళకి, ఇంకొక అతను ఎవరు అదాని, వీళ్ళ చేతుల్లోకి ఈ పారిశ్రామిక రంగంకి సంబంధించినవే కాకుండా దృశ్య మాధ్యమాలు, ప్రసార మాధ్యమాలు కూడా ప్రభుత్వ కీలు బొమ్మలుగా తయారయ్యాయని కూడా చెప్తున్నమాట. అంటే భావ ప్రకటన స్వేచ్ఛను కూడా కోల్పోతే రచయిత అనేవాళ్ళు ఎలా ఈ సమాజంలో తమ నిరసన గలాన్ని, తన ధిక్కార స్వరాన్ని వినిపిస్తారు అనే దానికి కూడా ఇది ఉందన్నమాట. అందుకని మనం కూడా వాస్తవానికి మన తర్వాత చెప్పుకున్నాం కేంద్ర సాహిత్య అకాడమీలకు సంబంధించి ఇంకొక 10 నిమిషాలు ప్రకటిస్తారు అని ఆ తయారు చేసుకుని కాగితాలు అందించబోతుండగా పత్రికల వాళ్ళకి అప్పటికే సాంస్కృతిక శాఖ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చి మీరు అది ఆపేసేయాలి, ప్రకటించకూడదు అని చెప్పి. ఎందుకు ప్రకటించకూడదు? వాళ్ళకి అది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ సాహిత్య అకాడమీ అనేది. దానికి సాహిత్య అకాడమీలో బహుమతి రావడం అనే దానికి కూడా చాలా కార్యక్రమం ఉంటుందన్నమాట. ఒక 5-6 ఫిల్టర్స్ జరిగి అభివృద్ధి జరిగింది. వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇది ఈ ఇటీవల కాలంలో ఏ కార్యక్రమం జరిగినా హిందూ మతం పేరే పెడతారు. ఏది సింధూరు అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు. ఈ పెద్ద పెద్ద ప్రాజెక్టులు, జల విద్యుత్ ప్రాజెక్టులు పూర్తి చేయరు, పోలవరం అంతే ఉంటుంది, లేకపోతే ఇంకోటి అంతే ఉంటుంది. ఇవేవి పూర్తి చేయరు. కానీ ఆయన ఎవరు వల్లభాయ్ పటేల్కు పెద్ద విగ్రహం, ప్రపంచంలో లేనంత విగ్రహం, లేదా ఇంకోటి అటువంటి పనులు చేసుకుంటూ పోతున్నారు. కానీ ప్రజలకు ఉపయోగపడేది చేయటం లేదు. ఇటువంటి వాటిని మనం ధిక్కార స్వామిని పిలిపించి రచయితలు ఏం చేస్తారు? ఒక ఈ వ్యతిరేకంగా రాస్తారు, మాట్లాడతారు. వాటన్నిటినీ ఈరోజు మన భారతదేశంలో అడగబెట్టే వ్యవహారం ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగా సాహిత్య అకాడమీ బహుమతుల నిరాకరణ, లేదా మేము సాహిత్య అకాడమీని పునర్వ్యవస్థీకరిస్తాము, దాన్ని ఇంకొక రకంగా చేస్తాం అని చెప్పి దాన్ని కూడా సాహిత్య అకాడమీ కాదు, కళా అకాడమీ ఇంకా 5-6 సంవత్సరాలు మేము అన్నింటిలో మెమో ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పి వచ్చింది. అదే అన్నమాట. ఇప్పుడు వరకు ఏంటి, మంచి సాహిత్యవేత్తలకి వీళ్ళంతా నేను కూడా 2024 ఒకరు ఎవరో ఫోన్ చేసి నువ్వు అదృష్టవంతులు 2024 చివరికి నువ్వే తీసుకున్నావు. అదే కాదు, మా అందరికి రావాలి, అభివృద్ధి సాహిత్యవేత్తలకు రావాలి, ప్రజాస్వామ్య గొప్పలతో రాసే రచయితలకు అందరికీ రావాల్సిన బాధ్యత ఉంది. దాన్ని మేము ఖండిస్తున్నామని కూడా చెప్పామన్నమాట. మన అర్థం కూడా ఒక ప్రకటన చేసింది, దాన్ని 6 తీర్మానాలు కూడా ప్రవేశపెడతాం. అట్లాగే భాష మీద కూడా ఒక దాడి జరుగుతుంది. ఈ భాష మీద అమిత్ షా లాంటి వాళ్ళు విపరీతంగా మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? ఇంగ్లీష్ నేర్చుకోవడం అవమానకరం అంటున్నారు. దక్షిణాది భాషల మీద భాష ఆధిపత్యం చేయడానికి కూడా ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఆధిపత్యం ఏంటి? మన భాషలను తక్కువ చేసి హిందీ భాషను మన మీద రుద్దాలని చెప్పి ఒక ప్రయత్నం చేసి 2వ భాష 3వ భాష ఏమైనా ఉపయోగించుకోవడం అభ్యంతరాలు ఏమి లేదు. ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పే లేదు. మాతృభాషను గుర్తిద్దాం, గౌరవిద్దాం. మనం అన్ని మాటలు చెప్తున్నాం.
కొఠారి కమిషన్ సిఫార్సుని సుప్రీంకోర్టు సైటేషన్ తీర్పుల్ని వీటిని గౌరవిద్దాం. భాష ఎలా ఉండాలి, ఎప్పుడు దాకా ఈ మాతృభాష ఉండాలి, తల్లి భాష ఉండాలి అని చెప్తున్నాం. కానీ తీరా వచ్చేసరికి 1% మంది కూడా మాట్లాడని చేతగాని సంస్కృత భాషను కూడా ఈరోజు రాజభాషగా చేయాలని చేయటం, ఇవన్నీ చాలా దుర్మార్గమైన విషయాలు ఇప్పుడు జరుగుతున్నమాట. అందుకే ఆంధ్ర ప్రభుత్వానికి అంత ధైర్యం లేదు. కానీ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు రద్దయినాయి అని తెలిసిన తర్వాత అతను ఏం చేశాడు, స్టాలిన్ ఒక ప్రకటన చేశాడు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం ఈ భాషలకు సంబంధించి ప్రతి ఏడు నేను సాహిత్య పురస్కారాలు అందజేస్తాను. వాళ్ళు ఇచ్చేది 1,00,000 అయితే మేము 5 లక్షలు ఇస్తాము, 5 లక్షలు ఇస్తామని చెప్పి హిందీ భాష ఆయన ప్రకటించలేదు. హిందీ రుద్దుతున్నారు కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తాం అని చెప్పి అది శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కూడా ఒకటి హిందీ అన్నా కన్నడ నాకు ఇష్టం లేదంటే అది అట్లాగే దీన్ని స్టాలిన్ ఎంతవరకు తీసుకొచ్చారు. ఆ ధైర్యం మన తెలుగు ప్రభుత్వం చేయలేకపోవడం కూడా విచారకరం. అటువంటివే మనం వినిపిస్తున్నాం అనమాట. ఈరోజు మన అభ్యుదర్శనలు చేస్తున్న పనులు ఇవన్నీ అనమాట. మేము గ్రంథాలయాలు మూతపట్టే మా శివప్రసాద్ కన్వీనర్గా ఉన్నాడు. ఒక గ్రంథాలయానికి వెళ్తే నేను గ్రంథాలయ సభకి అధ్యక్షుడు వెళ్తే ఒక సమావేశంలో మాట్లాడుతూ నాకు అప్పుడే ఒక మెసేజ్ వచ్చింది, ఒక ఫోటోతో సార్. ఏలూరులో గ్రంథాలయంలో మీరు ఇక్కడ కూర్చొని పత్రికలు చదువుకోవద్దు అని. ఏడు బాబు గ్రంథాలయం అంటే అందరూ కూర్చున్నారు కదంటే, కాదంటే పైన స్లాబ్ కింద పడుతుంది అని చెప్పి 4-5 ఫోటోలు పెట్టారన్నమాట. అంటే గ్రంథాలయాలు శిథిలావస్థకు చేరాయి అనేదానికి అది పెద్ద ఉదాహరణ అన్నమాట. గ్రంథాలయాలను పట్టించుకొని, విజ్ఞాన కేంద్రాలను పట్టించుకొని ప్రభుత్వాలు ఏదో 1750 కోట్లు పెట్టి ఎవరో విగ్రహం ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఆయన విగ్రహం అవసరం లేదు. ప్రతి ఊళ్ళో ఆయన పేరు పెట్టి మా శివప్రసాద్ బండగోడు గంభీరంగా చెప్పాడు. ఊరు పెట్టి మండల కేంద్రాలు అయినా 2-3 కోట్లు పెట్టి పౌర మందిరాలు ఏర్పాటు చేయండి, నాటకాలు ఆడుకుంటాం, మహాసభలు జరుపుకుంటాం అని చెప్పి అది మంచి ఉద్దేశం. ఇట్లా చేయడానికి ప్రభుత్వాలు కూడా వెనుకం చేస్తాం. మనం ప్రధానంగా గుర్తించాల్సింది ఏంటంటే తెలుగు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వం మితవాద మతవాద బీజేపీ ఆధీనంలో ఉంది. ఈ కూటమి ప్రభుత్వం అనేది గుర్తించాలి. అంటే అటువైపే పడుతుంది కానీ ఇటు మనకి ఎప్పుడు రాదు. అందుకనే కమ్యూనిజం లేదంటారు, ఏది సర్వీస్ లేదంటారు, ఇవన్నీ అవసరం లేదని కూడా అనేక మాటలు వినపడుతూ ఉంటాయి. వీటన్నింటినీ మనం ప్రభుత్వం దృష్టికి గ్రంథాలయాలు పునర్నిర్మాణం కోరుతూ గ్రంథాలయ పునర్వికాస వేదికను ఏర్పాటు చేసి రాష్ట్రాయిలో 400-500 మందితో విజయవాడ పెద్ద సభ జరిపాం. ఇవన్నీ చేసామన్నమాట. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చే మనకి అభ్యుదయ భావజాలం నుంచి వచ్చిన ఆలోచనలు. ఎందుకంటే ప్రజల్లో చైతన్యం రావాలి. గ్రంథాలయాలు పుస్తకాలు ఉంటే చైతన్యం వస్తుంది, చదువుకుంటే వస్తుంది. అంతేగాని గ్రంథాలయాల్లో విశ్వవిద్యాలయాల్లో వాస్తుశాస్త్రం ఒక అంశంగా పెడతాం, లేదా ఇంకోటి ఏదైనా పెడతామంటే మా తెలుగు సుబ్బారావు వాటిని వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేశామన్నమాట. ఏది జ్యోతిష్యం ఇవన్నీ ప్రవేశపెట్టాలని చూశామన్నమాట. ఇంటూ వ్యతిరేకిస్తాం. అంటే ఆనాడు వ్యతిరేకించగలిగే శక్తి ఉంది కాబట్టి అది ఆగిపోయాయి. కానీ ఈనాడు ఇంకా మరింత పోరాటాలు చేయాల్సిన అవసరం మన అభ్యుదయ రసాలు ఉందని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను. అభ్యుదయ రసాలు ఇలా సత్యాగ్రహి కృషితో ప్రారంభమై అలాగే అభ్యుదయ రసాలు ప్రారంభంలో ముస్లిం రచయితలు, ముస్లిం అభ్యుదయ సహకారం కూడా ఎంతో ఉంది. వాళ్ళందరినీ కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇట్లా అఖిల భారత అభ్యుదయ సంఘం కృషి ఇప్పటికే కొనసాగుతుంది. రేపు 10-11 తేదీల్లో, ఏప్రిల్ 10-11 తేదీల్లో బొంబాయిలో ఈ సందర్భంగా సదస్సులు జరుగుతున్నాయి. అదే జాతీయ కార్యవర్గం కూడా జరుగుతుంది. ఇటీవల 3 నెలల క్రితం హైదరాబాద్లో అఖిల భారత కార్యవర్గ సమావేశాలు ఇంకులాబ్ జిందాబాద్ అని తొలుత నినాదం ఇచ్చిన ఉత్తరప్రదేశ్ కవి ఆయన సంస్కరణ సభను కూడా ఏర్పాటు చేశారు. ఇట్లా గత కాలం నుంచి అభ్యుదయ సంఘానికి సంబంధించి ఒక గొప్ప విషయం ఏంటంటే
మాట ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో అభ్యుదయ కవిత్వ యుగం స్వర్ణయుగం అని చెప్పి విమర్శకులు చెప్పిన మాట కూడా గుర్తు చేస్తూ అభ్యుదయ సాహిత్యాన్ని విలువైన గతం ఆశాభమైన భవిష్యత్తు అని చెప్పి నేను మీ ముందు చెప్తూ నేను ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మన అనంతపురం అరసం శాఖ వారికి అలాగే ప్రియమైన రాజ్యపాల చంద్రశేఖర్ రెడ్డి గారు వారి నిర్వహణలో మా ఆనందం కృషితో ప్రతి ఆదివారం జూమ్ సమావేశాలు సాహిత్య సమావేశాలు ఇప్పటికి అనేక అంశాల మీద జరిగాం 260 దాకా ఇప్పటి వరకు జూమ్ అంతర్జాల సమావేశాలు జరిపాం. అంటే ఇప్పుడు ఆధునికతను అత్యాధునికతను కూడా మనం స్వీకరించాల్సిన అవసరం ఉంది. ప్రసార మాధ్యమాలు ఎంతో పెరుగుతున్నాయి కాబట్టి దాన్ని వేల మంది మన అభ్యుదయ సాహిత్యాన్ని అంతర్జాతీయ సమావేశాల ద్వారా గమనిస్తున్నారు, గుర్తిస్తున్నారు. అటువంటి ఆధునిక సాంకేతికతను కూడా అభ్యుదయ సంఘం తీసుకుంది. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ సంఘం చేసిన ప్రధానమైన కృషి ఇంకెవరు ఎంత చేస్తున్నారు. ఇన్ని సమావేశాలు క్రమం తప్పకుండా అనేక అంశాల మీద జరపడం అనేది మన ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ సంఘానికి దక్కుతుంది. అది రాజ్యపాల గారికి, వల్లూరు సుప్రసాద్ గారికి, ఆనందం మా కార్యవర్గ సభ్యులందరికీ దక్కుతుంది. ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ, నా మాటలు విన్న మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.